సీఎం రేవంత్ సార్ ప్రతి నెల సర్కారు దవాఖాన్ల సౌలతుల కోసం పైకం విడుదల చేస్తూనే ఉన్నాడట. షై సర్కారు వచ్చిన కాడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల సౌలతులు చక్కగా లేక ఆగమాగం చందన ఉన్నదని పబ్లిక్ అంటుంటే నెల నెల పైకం విడుదల చేస్తున్నాడని ఎవరన్నారే బాలన్న అంటారా అన్న మనిషిని కూడా తీసుకొచ్చిన ఇనుండ్రి. ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇక చెప్పుండ్రి. బడుగు బలహీన వర్గాలే కాకుండా మధ్యతరగతి కుటుంబాల అవసరాలను కూడా తీర్చడం కోసం వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఎప్పటికప్పుడు ఖర్చులు నిమిత్తం ఆదేశాలు ఇస్తా ఉంటే ఆర్థిక శాఖ చూస్తున్న మేము నిధులు విడుదల చేసుకుంటూ ముందుకు పోతాం. ఇన్నరా ఏమంటుండో మరి ముఖ్యమంత్రి సారు పైకం విడుదల చేయమంటే చేస్తున్నాం అంటుర్రు. అదంతా ఏడికి పోతున్నట్టు. ఉదికు సర్కారు ఆసుపత్రుల్లో సవలతులు చక్కగా ఉంటలేవు, కరెంట్ ఉంటలేదు, మందులు ఉంటే డాక్టర్లు ఉండరు, డాక్టర్లు ఉంటే మందులు ఉండయి, డాక్టర్లు మందులు ఉంటే ఇచ్చటోళ్ళు ఉండరని దవాఖానకు పోయిన పబ్లిక్ అవస్థలు పడుతుర్రు. మరి మీరు విడుదల చేసిన పైకం అంతా ఏ కాకి వచ్చి గద్దగద కోడి పిల్లలను లటుక్కున దనకపోయినట్టు తనకపోతుందా? మీరు ఏలుబడిలకు వచ్చినప్పటి సంది ఏం చక్కదనం ఉంది సారు? ఈ శాఖ ఆ శాఖ అని కాదు, ఏ శాఖలో చూసినా అంతా లాపర్వతనమే. గత సర్కారులకు ఇవే బాధలున్నాయని మీ కాంగ్రెస్ను ఏలుబడిలకు తెస్తే మీ ఏలుబడి కూడా గట్లనే ఉన్నది. మార్పు అన్నారు. ఎంత మార్పు వచ్చిందంటే మీరు చెప్పని పనులు ముంగటేసుకొని అవిటిని కూడా ఆలస్యం చేసుకుంటా చెప్పిన హామీలు నెరవేర్చనంత మార్పు వచ్చింది. నమ్మినందుకు ప్రజల బతుకులతో మంచిగానే ఆడుకుంటారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.